తిరుపతి నగరపాలక సంస్థలోని అవినీతి అధికారుల అక్రమాస్తుల చిట్టా నగర ప్రజలందరికీ తెలుసని, అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ ప్రకటిస్తే భవన నిర్మాణాలు చేపట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నగర ప్రజలంతా సంపూర్ణ సహకారం అందిస్తారన్నారు బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతి నగరపాలక సంస్థ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. తిరుపతిలో ఉన్నటువంటి నగర ప్రజలు మున్సిపల్ ఆఫీస్లో అడుగు పెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చిందండి. ఈరోజు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు పారదర్శకమైనటువంటి అవినీతి రహిత పరిపాలన అందించాలని నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. మరోపక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఈరోజు తిరుపతి అభివృద్ధికి స్మార్ట్ సిటీ నిధులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఇచ్చిందండి. దాన్ని సకాలంలో సద్వినియోగం చేసుకోలేదు. అసలు స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆడిట్ జరిపితే నమ్మలేని నిజాలు, అవినీతి అధికారుల భర్తాలు బయటపడతాయండి. నేను ఈరోజు ఏసీబీ అధికారులకి నగర ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నగరపాలక సంస్థలో ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారుల ఛాంబర్లలో దాడులు చేస్తున్నారని చెప్పని ఇప్పుడే చూశాను. చాలా సంతోషం. ఎందుకంటే నగరంలో నిర్మాణాలలో జరుగుతున్నటువంటి భవన యజమానులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎవరిని తట్టినా కూడా వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం అండి. ఇసుక ఇటుక కనబడితేనే టౌన్ ప్లానింగ్ అధికారులు రక్తం దాగేస్తున్నారు, నగర ప్రజల రక్తం అని చెప్పని ఏ వీధిలో చూసినా కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిట్ అయిపోయి ప్రజల మీద పడిపోయి ప్రజల్ని వేధించేస్తున్నారండి. నేను ఇవన్నీ కూడా కూలంకుశంగా గతంలోనే ఇటీవల నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. ఉన్నతాధికారులు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి పరాకాష్ఠకు చేరింది, ప్రజలు భరించలేని పరిస్థితికి వస్తున్నారు, ఖచ్చితంగా దీనివల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి రాయడం జరిగింది. ఎట్టకేలకు ఏసీబీ అధికారులు ఈరోజు టౌన్ ప్లానింగ్ మీద దాడులు చేయడం